అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఈ ఛానల్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రాణవాయువు గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ ఉదయం ఎపిసోడ్లో నీటి అద్భుతాల గురించి తెలుసుకుందాం. మరి గాలి పీల్చాం, నీరు తాగాం. ఈ రెండు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతమైన బ్యాటరీలా మన శరీరం ఈ గాలిని, నీటిని ఉపయోగించి మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఆ మూడో అతి ముఖ్యమైన జీవక్రియ జీర్ణక్రియ మరియు కణశ్వాసక్రియ. నువ్వు ఎంత మంచి గాలి పీల్చినా, ఎన్ని లీటర్ల నీళ్లు తాగినా నీ పొట్టలో ఉన్న ఆ జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే నువ్వు తిన్న ఆహారం ఒంటికి పట్టదు. అది శక్తిగా మారాల్సింది పోయి కుళ్ళిపోయి రోగాలుగా మారుతుంది. ఇవాళ మన ఎపిసోడ్లో అసలు మనం తినే తిండి మన శరీరంలో ఎలా మనకు నడవడానికి, మాట్లాడడానికి శక్తినిస్తుందో స్పష్టంగా తెలుసుకుందాం. ఓ మనిషి నువ్వు మారాలి మన ఛానల్ ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం చేస్తున్న తప్పులు. మిత్రులారా, ఈ రోజుల్లో మనిషికి ఓపిక లేదు. ఒకప్పుడు మనుషులు హాయిగా కూర్చుని నమిలి ప్రశాంతంగా తినేవారు. కానీ ఈరోజు చేతిలో మొబైల్ ఫోన్, కళ్ళు ముందు టీవీ లేదా ఆఫీస్కి వెళ్ళే హడావిడి, నమలడం అనేది మర్చిపోయాం. గడగడ మింగేయడం. గుర్తుపెట్టుకో ఓ మనిషి, నీ పొట్టలో మిక్సీ లేదు, దంతాలు మాత్రమే ఉన్నాయి. నోట్లోనే ఆహారాన్ని 32 సార్లు నమిలి కూల్ డ్రింక్ లాగా లిక్విడ్ చేసి మింగాలి. నోట్లోని లాలాజలంలోనే సగం జీర్ణం క్రియ జరిగిపోవాలి. నువ్వు నమలకుండా మింగేస్తే ఆ భారం అంతా పొట్టలోని జఠరాగ్ని మీద పడుతుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు వస్తాయి. మనం పీల్చిన ఆక్సిజన్ తగిన నీరు ఆహారాన్ని సరిగ్గా ముక్కలు చేయలేవు. ఫలితంగా నువ్వు ఎంత ఖరీదైన బాదం పప్పులు తిన్నా అది శక్తిగా మారకుండా బలంగా బయటికి వెళ్ళిపోతుంది లేదా కొవ్వుగా పెరిగిపోతుంది. అసలు ఈ శక్తి ఎలా పుడుతుంది? ఇప్పుడు ఈ స్క్రీన్ వైపు చూడండి. మన శరీరంలో ఒక అద్భుతమైన వంటగది ఉంది. ఒకటి, మనం తిన్న కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ ముక్కలై గ్లూకోజ్గా మారతాయి. మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి ఆక్సిజన్ రూపంలో కణాల్లోకి వెళ్తుంది. 3, మన కణాల్లో మైటోకాండ్రియా అనే పవర్ హౌస్లు ఉంటాయి. అక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉందో. ఆహారం, మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళడం, అక్కడ నుండి కొన్ని చర్యలు జరిగి శక్తిగా ఏర్పడి మళ్ళీ మన శరీరంలో కలవడం చూపిస్తుంది కదా. దీన్ని సెల్యులర్ రీప్రజెంటేషన్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ గ్లూకోజ్
ఆక్సిజన్ కలిసి కణాల లోపల మండింపబడతాయి. దీన్నే సైన్స్ భాషలో సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. దీనివల్ల మనకు ఏటీపీ విడుదలవుతుంది, అంటే శక్తి విడుదలవుతుంది. మనం మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ఈ శక్తి కావాలి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే నువ్వు ప్రశాంతంగా ఆహారాన్ని తినాలి. కోపంగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు తింటే ఈ శక్తి ఫ్యాక్టరీ ఆగిపోతుందన్నమాట. అందుకే మనం టెన్షన్గా ఆహారం అనేది తినకూడదు. ప్రశాంతంగా కూర్చుని మాత్రమే తినాలి. ఇక్కడ ఇంకో డయాగ్రామ్ పైకి వస్తుంది చూడండి. మనం కొన్నిసార్లు ప్రయాణం ఉందని, ఆఫీస్ ఉందని, లేదా అత్యవసరం సమయం అని చెప్పి గబగబా తినేసి గబగబా వెళ్ళిపోతుంటాం. అది ఒక్కోసారి మనకి గ్యాస్ పట్టేసి మన జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే మనం సమయానికన్నా ముందుగా మేలుకొని టెన్షన్ పడకుండా ఉంటే మనకి అన్ని పనులు జరుగుతాయి. మన ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం మనం అవుతాం. ఇది చూడండి, కనపడుతుంది కదా, గ్లూకోజు, ఆక్సిజన్ ఈ రెండు కలిసి మనకి మండింపబడటం వల్ల శక్తి అనేది ఉత్పత్తి అయింది. ఇప్పుడు మనం ముఖ్య అంశాల గురించి మాట్లాడుకుందాం. గ్లూకోజ్ మనం తినే అన్నం, రొట్టె లేదా ఏ ఆహారమైనా చివరికి గ్లూకోజ్గా మారుతుంది. ఇది శరీరానికి ఇంధనం, అంటే పెట్రోల్ లాంటిది అనమాట. మన బండికి పెట్రోల్ అయితే ఎలా నడదో అలాగా ఆహార పదార్థం అనేది గ్లూకోజ్గా మారితేనే మనకు శరీరానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం పీల్చుకునే గాలి, ఆక్సిజన్. మనం నిన్న మాట్లాడుకున్న మొదటి క్రియ ద్వారా వచ్చే గాలి ఇదే పెట్రోల్ను మండించే స్పార్క్ ప్లగ్ లాంటిది. ఓకేనా. నెక్స్ట్ మైటోకాండ్రియా. ప్రతి కణంలో ఉండే చిన్న పవర్ ప్లాంట్. అక్కడే గాలి, ఆహారం కలిసి శక్తిగా ఏటీపీగా మారుతాయి. నెక్స్ట్ వ్యర్థ పదార్థాలు అన్నమాట. ఈ ప్రక్రియలో మిగిలిన కార్బన్ డైఆక్సైడ్ గాలి ద్వారా, నీరు మాత్రం చెమట ద్వారా బయటకు పోతాయి అన్నమాట. మీకు ఒక గొప్ప రహస్యం చెప్తానండి వీటితో పాటు. ఆయుర్వేద రహస్యం. జఠరాగ్ని అంటే ఏమిటి? ఓ మనిషి, మన పెద్దలు పూర్వం ఒక మాట అనేవారు, పొట్ట బాగుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అని. ఆయుర్వేదంలో మన జీర్ణాశయాన్ని జఠరాగ్ని అన్నారు. అంటే మన పొట్టలో ఒక యజ్ఞ కొండ లాంటి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. నువ్వు తిన్న ఆహారం ఆ అగ్నిలో పడి పక్వం అవ్వాలి, అంటే ఉడకాలన్నమాట. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వేడి వేడి బిర్యానీ తింటూ పక్కనే ఐస్ వేసి కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఆలోచించు మనిషి. మండుతున్న అగ్నిలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ అగ్ని ఆరిపోతుంది. అలాగే నువ్వు తింటున్నప్పుడు చల్లటి నీళ్ళు తాగితే నీ పొట్టలో జఠరాగ్ని చల్లారిపోతుంది. అప్పుడు నువ్వు తిన్న తిండి అరగదు, కుళ్ళిపోతుంది. తిండి అరగకపోతే గ్యాస్ వస్తుంది, కుళ్ళిపోతే రోగాలు వస్తాయి. అంటే అందుకే తింటూ మధ్యలో గటగట నీళ్ళు తాగే అలవాటు ఉంటే ఓ మనిషి నువ్వు మారాలి. ఇంకోటి 2, మైండ్ గట్ కనెక్షన్. ఈ రోజుల్లో చాలామంది ప్లేట్ ముందు పెట్టుకొని ఆఫీస్ టెన్షన్లో పడుతుంటారు. భార్యాభర్తలు గొడవ పడుతుంటారు, లేదా పిల్లల్ని తిడుతుంటారు. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా?
నీ మెదడుకి నీ పొట్టకి నేరుగా కనెక్షన్ ఉంది. దీన్నే సెకండ్ బ్రెయిన్ అంటారు. నువ్వు కోపంగా, బాధగా లేదా భయంగా ఉన్నప్పుడు తింటే నీ శరీరం ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జీర్ణక్రియకు అందాల్సిన రక్తం అంతా కాలో చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఫలితంగా పొట్టలో యాసిడ్లు సరిగా ఊరవు. నువ్వు తిన్న అమృతం లాంటి ఆహారం కూడా శరీరంలోకి వెళ్ళాక విషంగా మారుతుంది. అందుకే ఎంత ఆకలిగా ఉన్నా మనసు ప్రశాంతంగా లేనప్పుడు తినకండి. ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాతే మొదటి ముద్ద నోట్లో పెట్టండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. 3. ఉత్ప్రేరకంగా ఆక్సిజన్ నీరు పాత్ర. నిన్న మనం పీల్చే గాలి, ఇవాళ తాగిన నీరు, ఈ ఆహారం ఎలా కలుస్తాయో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక కారు నడవాలంటే కేవలం పెట్రోల్ ఉంటే సరిపోదు. అంటే మన శరీరానికి ఆహారం అవసరమని. ఆ పెట్రోల్ మండడానికి ఇంజిన్ లోపలికి గాలి వెళ్ళాలి. అలాగే ఇంజిన్ వేడెక్కకుండా కూలింగ్ వాటర్ ఉండాలి. మన శరీరం కూడా అంతే. నువ్వు తిన్న అన్నం గ్లూకోజ్గా మారిన తర్వాత దాన్ని శక్తిగా మార్చడానికి నువ్వు పీల్చే ఆక్సిజన్ స్పార్క్ నిప్పు రవ్వలా పనిచేస్తుంది. నువ్వు తాగే నీరు ఆ రసాయన చర్యల వల్ల వచ్చే వేడిని నియంత్రిస్తుంది. ఒకవేళ నువ్వు సరిగ్గా గాలి పీల్చకపోయినా, నీరు తాగకపోయినా, నువ్వు తిన్న పెట్రోల్ అంటే ఆహారం అలాగే పొట్టలో పేరుకుపోయి కొవ్వుగా మారిపోతుంది. బరువు పెరగడానికి అసలైన కారణం ఎక్కువ తినడం కాదు, తిన్నదాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ మందగించడమే. ఓకేనా? ఇదన్నమాట. అది సరిగా అరిగిపోవడం వల్లే మనకి లావుగా కనిపిస్తాం అన్నమాట మనం. 4. ఆధునిక జీవనశైలి శాపం. ప్యాకేజ్ ఫుడ్. చివరగా ఓ మనిషి ఒక్క నిజం ఆలోచించు. ఏ జీవి అయినా ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని నేరుగా తింటుంది, కానీ మనిషి మాత్రమే దాన్ని రకరకాలుగా మార్చి తింటాడు. 6 నెలల క్రితం డబ్బాల్లో ప్యాక్ చేసిన ఫుడ్డు, ప్రీ రిజర్వేటర్స్ చేసిన చిప్స్, కెమికల్స్ కలిపిన నూడిల్స్, వీటిని మన జీర్ణ వ్యవస్థ గుర్తుపట్టలేదు. లక్షల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో మన పొట్టకు ప్రకృతి ఇచ్చిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మాత్రమే ఆరగించడం తెలుసు. ఈ ప్లాస్టిక్ కవర్లో వచ్చే డెడ్ ఫుడ్ అంటే జీవం లేని ఆహారం నీ పొట్టలోనికి పంపితే దాన్ని అరిగించడానికి నీ శరీరం తన వద్ద ఉన్న అమూల్యమైన శక్తిని ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో తెలుసా? దాని ఫలితంగా తిన్న తర్వాత ఉత్సాహంగా ఉండవలసింది పోయి మత్తుగా, బద్ధకంగా నిద్ర వస్తుంది. తిన్న తర్వాత నీకు నిద్ర వస్తుందంటే నువ్వు మంచి ఆహారం ఆ రోజు నువ్వు తినలేదని అర్థం. కాబట్టి ఓ మనిషి, నువ్వు మారాలి. తిండిని అమృతంలా భావించు. ప్రశాంతంగా నమిలి తిను. అప్పుడే నువ్వు తాగే నీరు, పీల్చే గాలి ఆ తిండిని శక్తిగా మారుస్తాయి. ఓకేనా? గాలిని పీల్చాం, నీరు తాగాం,
ఆహారం తిని శక్తిని కూడా సంపాదించాం. మరి ఈ శక్తిని శరీరంలోని అన్ని భాగాలకు చేరవేయడానికి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి నిరంతరం శ్రమించే 4వ అతి ముఖ్యమైన జీవక్రియ ఏమిటో తెలుసా? మన శరీరంలో రక్తాన్ని నడిపించే ఆ అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు చూడాల్సిందే. అంతవరకు సెలవు. ఓ మనిషి, నువ్వు మారాలి అనే ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ ఛానల్లో ఇంకా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కావున దయచేసి అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. జై హింద్.